సహజంగా మన జీవితంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, కన్నీళ్లను బట్టి మనకొచ్చే ఆలోచన ఏమిటంటే, దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నాకెందుకు ఎన్ని సమస్యలు వస్తాయి? నేనెందుకు ఇన్ని కష్టాలు పాలవుతాను? శ్రమలకు తట్టుకోలేక వ్యక్తులను కోల్పోయినప్పుడు, కొంతమంది ముఖ్యమైనటువంటి బిడ్డలు, వ్యక్తులు, ఆ కుటుంబానికి ఆధారమైనటువంటి వారిని కోల్పోయినప్పుడు కూడా కొంతమంది ఇదే ఏడుపు ఏడుస్తుంటారు. ఏమిటంటే, దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడా? ఉంటే నాకు ఎందుకు ఇన్ని శ్రమలు, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు? ఆ దేవుడు చూస్తున్నాడా అని వారు కొన్ని సమస్యలలో ఇలా అనుకోవడం జరుగుతుంది. మరికొంతమంది బాగా అజ్ఞానం ఎక్కువైపోయి బుద్ధిహీనతలోనికి వెళ్ళి తెలివితేటలు ఎక్కువైపోయి లోక సంబంధమైన జ్ఞానం ఎక్కువయ్యి దేవుడు లేడు అనుకుంటారు. వారి పేరు ఏమన్నాడంటే, దేవుడు లేడు అనుకునేటువంటి వాడు బుద్ధిహీనుడు అని బైబిల్ చెబుతుంది. బాగా సంపాదించి కన్నులకి కొవ్వెక్కి సృష్టికర్త అనేటువంటి దేవుణ్ణి ఎక్కిరించేటువంటి వాడు లేడు అనుకొని గర్వించి బుద్ధిహీనంగా ప్రవర్తించేటువంటి వారు లేకపోలేదు. ప్రియులారా, వినండి, మనకు కష్టాలు వచ్చినంత మాత్రాన దేవుడు లేకుండా పోలేదు. మనకి లోక సంబంధమైన జ్ఞానం ఎక్కువైపోయి కన్నులు మెరకెక్కిన స్థితిలో ఉంటున్నప్పుడు దేవుడు లేకుండా పోలేదు. ఎందుకంటే సూర్యుడికి మనం చేతులు అడ్డం పెట్టి మన కళ్ళు మూసుకొని సూర్యుడి లేడు అనుకుంటే అది బుద్ధిహీనత అవుతుంటుంది. గుడ్డివాడికి సూర్యుడు ఉన్నాడా, ఉంటే చూపించండి అంటే ఎలా చూపించగలం? అది సాధ్యపడదు. అయితే దేవుడు ఎలా మనకి బయలుపరచబడతాడో, మనము ఆయనను ఎలా కనుగొనగలమో, ఆయన తనను తాను మనకి ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడో కొన్ని విషయాలు చెప్పే ముందు ఓ చిన్న ఉపమానం కూడా మీకు చెబితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ప్రియులారా, వినండి. ఓసారి ఒక అడవిలో ఒక రోడ్డు ఉంది, అంటే గుర్రబండి వెళ్ళే ఒక త్రావు ఉంది. గుర్రబళ్ళు మాత్రమే వెళ్తాయి. అక్కడే ఒక చిన్న కూర్చోవడానికి ఒక స్థలం ఉంటే అక్కడ కూర్చొని ఒక అబ్బాయి బైబిల్ చదువుకుంటున్నాడు. ఆ త్రావలో ఒక వజ్రాలు వ్యాపారి వెళ్తూ ఎందుకనో ఆడితో మాట్లాడాలనిపించింది, ఆ యవనస్తుడితో. గుర్రబండి ఆపి దిగొచ్చి, రేయ్, వయసులో ఉన్నావు, బుద్ధిహీనుడా, పని బాటలేదా, ఖాళీ కూర్చొని ఏదో పుస్తకం చదువుతున్నావు అన్నాడు. ఇది ఏదో పుస్తకం కాదండి, బైబిల్ అండి, పరిశుద్ధ దేవుని గురించి తెలియచేస్తున్నటువంటి పరిశుద్ధ గ్రంథం అండి అన్నాడు. రే పిచ్చోడా, దేవుడున్నాడా? ఇంతకీ దేవుడున్నాడు, భక్తి, ప్రార్థన అనేటువంటిది సోమరులు చేసుకునే పనులు రవి. పిచ్చివాడా, జీవితం ఒకసారే ఉంటుంది, దాన్ని సద్వినియోగం సంపాదించాలి, ఏదో సాధించాలి. ఇలా కూర్చొని బైబిల్ చదువుకుంటే, ప్రార్థనలు, స్తోత్రాలంటే వ్యర్థుడు అయిపోతావు. ఇంతకీ దేవుడు? ఆ తలుపు తీసిన వెంటనే భయంకరమైనటువంటి మనుషుల యొక్క పుర్రెలు, మనుషుల యొక్క ఎముకలు, అస్థిపంజరాలు ఎన్నో ఉన్నాయి. ఒక పెద్ద గుట్టబడి ఉంది. అరే, ఏంటి దేవుణ్ణి చూపిస్తానని మనుషుల యొక్క అస్థిపంజరాలు చూపిస్తున్నావు? లేదు సార్, చూపిస్తాను, ఇటువైపు చూడండి, ఈ గది కూడా తీస్తానన్నాడు. ఆ గది తాళం తీశాడు.
తీసిన వెంటనే అందులో వజ్రాలు, ఎండి, బంగారం, వైఢూర్యాలు రాసిపోసి ఉన్నాయి. ఒరే, ఏంటి సంపద అన్నాడు. సార్, నేను ఎవరినంటే ఒక నరమాంసపు భక్షకుణ్ణి, మనుషులను తినేవాడిని అనగానే వాడికి ఒళ్ళు జలతరిచ్చేసి గుండె పగిలినట్టు అనిపించింది. చెప్పేదేనండి సార్, ఒకసారి ఒక వ్యక్తిని నిన్ను పట్టుకొని వచ్చి అతన్ని రేపు పొద్దున చంపుకొని తిందామని ఇదిగో ఈ అస్థిపంజరాలు ఉన్నటువంటి గదిలో బంధించాను. నేను బయట ప్రశాంతంగా పడుకున్నాను. అర్ధరాత్రి నాకు మెలకు వచ్చేసరికి ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఏంటీడు, ఎవరు లేడు కదా గదిలో, అస్థిపంజరాల మధ్యలో ఎవరితో మాట్లాడుతున్నాడు ఈడని నేను గబగబా వచ్చి తలుపు తీశాను. అతడు మోకాళ్ళ మీద ఉండి ఆకాశం వైపు చూసి ఎవరితోనో మాట్లాడుతున్నాడు అతడు. అప్పుడు నేను గబగబా వెళ్ళి, ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు అన్నాను. దేవునితో బాబు అన్నాడు. దేవుడా, ఎలా ఉంటాడు అని నేను అడిగాను. అప్పుడు దేవుని ప్రేమ ఎలాంటిదో, దేవుడు మనుషుల కొరకు ఎంత త్యాగం చేశాడో, ఆయన దేవునికి మనుషుల ఎడల ఎంత ప్రేమ ఉందో, ఆయన మనుషుల పట్ల ఎంత ఉన్నతమైన సంకల్పం కలిగి ఉన్నాడో దానిని నేను ఆయన ద్వారా తెలుసుకొని, నేను ఇంత మిస్ అయ్యానా, దేవుని ప్రేమకు నేను దూరం అయ్యానా అని ఆ మహానుభావుని గురించి విన్న తర్వాత నా హృదయం కదిలి, నా హృదయంలో తెలియనటువంటి ఆ పశ్చాత్తాపం వచ్చి మోకరించి నేను అడిగాను ఆయన్ని, సార్, నేను ఇంతమందిని చంపుకొని తిన్నాను, నాపోటి వాడిని కూడా దేవుడు ప్రేమించగలడా, క్షమించగలడా అని నేను అడిగితే తప్పనిసరిగా క్షమించగలడు. నీ బోటి వారి కొరకే, పాపుల కొరకు దేవుడి లోకానికి వచ్చాడు బాబు అని చెప్పినప్పుడు నేను పశ్చాత్తాపంతో ఏడ్చి, నా హృదయంలో ఒక గొప్ప మార్పు, చెప్పనాశక్యము కాని మహిమాయుక్తమైనటువంటి ఆనందం, సమాధానం నా హృదయాన్ని ఆవరించింది సార్. ఆనాటి నుండి నేను మనుషులను చంపి తినడం మానేశాను. నేను నరరూప రాక్షసుడిగా ఉన్నటువంటి నేను మారాను సార్. ఇప్పుడు చెప్పండి, ఇంతకీ దేవుడు లేడంటారా? ఆడి నోరు మాట రావటంలా. ఇలాంటి నరమాంస భక్షకుడిని పోలీసులు మార్చగలరా? సమాజం మార్చగలదా? ఈయన్ని ఎవడు మార్చగలడు? ఈడెందుకు ఇంత మంచి మనిషి మాగా మారాడు? మీరు చెప్పండి సార్, దేవుడు ఉన్నాడా లేడా? లేడు అని వాడి నోట నుంచి వచ్చిన మరుక్షణమే వాడిని పీక పిసికేసి వాడిని చంపి అక్కడే వాడి మాంసాన్ని శుభ్రంగా కాల్చుకొని తినేస్తాడు. ఇప్పుడు అతను ఒప్పుకోక తప్పలేదు. దేవునికి మాత్రమే సాధ్యం ఇలాంటి వారిని రక్షించడం, ఇలాంటి వారిని మార్చడం అని అతడు ముక్కు మీద వేసుకొని దేవుడు ఉన్నాడు అని ఒప్పుకున్నాడట. ప్రియులారా వినండి, ఈరోజు నీకు వచ్చిన బాధను బట్టి, నీకు వచ్చిన సమస్యను బట్టి దేవుడు లేడనుకోవడం అది మంచిది కాదు. ఒకవేళ నువ్వు చదువుకున్నటువంటి వ్యక్తివైతే నీ సైన్స్ను బట్టో ఇంకా నీ జ్ఞానాన్ని బట్టో ఆ జ్ఞానం వెరితనంగా మారకూడదు. దేవుడు మనుషులను సృజించిన తర్వాత మనల్ని ఏమి వదిలేసి ఆయన ఎక్కడో కూర్చొని లేడు. ఆయన ఖచ్చితంగా దశల వారిగా దేవుడు ఎలా ఉంటాడో, మనుషులు ఎలా ఆయన కనుగొనాలో ఖచ్చితంగా తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు. మీరు పరిశుద్ధ గ్రంథములో నుండి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, మొదటి నుండి సృష్టికర్త అనేటువంటి దేవుడు మానవులను సృష్టించిన తర్వాత విడిచిపెట్టి లేడు. ఆయన తను తాను బయలుపరుచుకుంటూనే వచ్చాడు, తను తాను కనపరుచుకుంటూనే వచ్చాడు. దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు చక్కగా అర్థమవుతుంది. నేను ఈరోజు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీరు అనుకోవచ్చు
ఎలా తను తాను బయలుపరుచుకున్నాడు? దశల వారీగా అని చెప్పారు కదా. ఎలా అంటే ఇప్పుడు నేను ఒక 7 విషయాలు మీకుతో మాట్లాడాలి. కాకపోతే ఈరోజు అంత టైం లేదు కనుక ఈరోజు కొన్ని విషయాలు చెప్పి రేపు మరి కొన్ని విషయాలు నేను మాట్లాడుతాను. తప్పనిసరిగా రేపు వీక్షించండి. దేవునికి స్తోత్రం చెప్పగలరా? నెంబర్ 1, వాక్యాధారముతో మనం జాగ్రత్తగా చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18 నుండి 21వ వాక్యం వరకు చూద్దాం. నేను చదువుతాను, వినండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకు ఆ దుర్నీతి పరుల మీద దేవుని కోపం వచ్చిందంటే, ఎందుకనగా దేవుని గురించి తెలియ సఖ్యమైనదేదో, దేవుని గురించి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమయ్యున్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్పుత్పత్తి మొదలుకొని సునింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరీక్షులై ఉన్నారు. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించనూ లేదు, గాని తమ వాదముల యందు వ్యర్థులైరి అన్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ప్రకృతి ద్వారా దేవుడు తనను తాను వెల్లడపరుచుకున్నాడు. ఫస్ట్ ఇక్కడ ఏమన్నాడంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకు అంటే, దేవుని గురించి తెలియ సఖ్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. అది దేవుడు వారికి విషదపరచెను. ఎట్లా? ఆయన అదృశ్య లక్షణములు అనగా, అంటే అదృశ్యుడంటే కనిపించడు, కానీ ఆయన లక్షణాలు కనిపిస్తాయి. ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థం చేసుకోగలం. ఆయన ఉనికి మనకు తెలుస్తుంది. ఆయన శక్తి, ఆయన బలం మనకు అర్థమవుతుంది. ఆయన ఎలా తెలుసుకోగలమంటే, జగత్తు ఉత్పత్తి మొదలుకొని సుడింపబడినటువంటి వస్తువులను ఆలోచించుట వలన మనకు బయలుపరచబడుతుంది అన్నాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పు. ప్రియులారా, వినండి. ఇంకా మీకు తేటగా అర్థం కావాలంటే కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 4 వాక్యాలు చూద్దాం. చూడండి. ఎవరు లేడు అక్కడ, చదివేవాడు ఎవరు లేడు. ఓకే, నేను చదువుతానండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటికి స్వరములు వినబడలేదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. చూడండి ఇక్కడ ఎంత చక్కట. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక భూదిగంతముల వరకు అది ప్రకటన, వాటి యొక్క ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. ఇక్కడ జాగ్రత్తగానండి. పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి బోధించుచున్నది అన్నాడు. ఇక్కడ దేవుడు మనం తెలుసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ఏమిటంటే,
ప్రకృతిని ఆలోచించటం వలన దేవుడు ఎవరో మీకు తెలుస్తుంది అన్నాడు. ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇప్పుడు రాత్రి, ఈ రాత్రిగానే ఉండలేదు, ఉదయకాలం వస్తుంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎంత చక్కటి అద్భుతమైన సంగతి ఇది. దీని చుట్టూ ఒక కొలనూలు ఉందన్నాడు. అంటే కొలనూలు వంటి భూమి ఇలా తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావాలి. దీనికి ఒక కొలనూలు, దీనికి ఒక కొలత ఉంది, దీనికి ఒక కట్టడ దేవుడు నియమించాడు. ఈ ఉదయకాలం వచ్చేసరికి తన చుట్టూ తనకు తిరుగుతూ ఈ సూర్యుడి చుట్టూ తిరిగి రావాల్సినటువంటి ఆజ్ఞ ఈ భూమికి ఉంది. అందుకనే మనకు తెలియకుండానే మనం నిద్రపోతాం. ఇది సమయం చూసుకుంటాం అంతే, కానీ ఉదయం సూర్య ఉదయం అవుతుంది. ఇంకా చెప్పాలంటే రాత్రి పగలను మనం ఆలోచిస్తే దేవుని శక్తి అర్థమవుతుంది. ఇంకా ఆకాశ గోళాలు అన్నాడు. ఆకాశములో, అంతరిక్షములో కనిపిస్తున్నటువంటి గోళములను మీరు చూస్తే అవి ఎంత చక్కగా ఆ కచ్చలో ఎంత క్రమంగా తిరుగుతున్నాయో మీకు అర్థమవుతుందన్నాడు. ఏబు గ్రంథములో ఒక మాట రాయబడి ఉంది, ఆకాశ మండలములో ఉన్నటువంటి కట్టడలు మీరు ఎరుగుదురా అని. ఆకాశ మండలములో కట్టడలు ఏమిటి? చూడండి, ఇక్కడ మనకు ట్రాఫిక్ కట్టడలు ఉన్నాయి. మీరు ఈ రూట్లో వెళ్ళకూడదు, వన్ వేలో వెళ్ళకూడదు, లేదు ఇదిగో లెఫ్ట్ సైడ్లో వెళ్ళేటువంటి వాడు లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి, రైట్ సైడ్లో వెళ్ళేటువంటి వాడు రైట్ సైడ్లో వెళ్ళాలి. మీరు ఎప్పుడైనా ఒక బండిని క్రాస్ చేయాలంటే రైట్ సైడ్లో నుంచి క్రాస్ చేయాలి, లెఫ్ట్ సైడ్లో నుంచి క్రాస్ చేయకూడదు. ఇలాగూ ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. నడిచి వెళ్ళేటువంటి వారు పలానా దగ్గర నడిచి వెళ్ళాలి, రోడ్డు దాటేటువంటి వారు పలానా దగ్గర రోడ్డు దాటాలి. ఈ సిగ్నల్స్ ఉన్నాయి. ఆ రెడ్ సిగ్నల్ పడినప్పుడు బళ్ళు రాకూడదు, ఆ గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు 8 నిమిషాల్లో కరెక్ట్గా దాటాలి. చూడండి, ట్రాఫిక్, మన బళ్ళు తిరుగుతున్నటువంటి దాంట్లో ఎన్నో ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. ఒకవేళ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే టప్ 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 అని కొట్టేసుకుంటాయి అంతే. ఇక్కడ మన భారతదేశంలో కొంత వరకు ఈ ట్రాఫిక్ రూల్స్ పెద్దగా పాటించరు, కానీ మనం ఇతర దేశాల్లోకి వెళ్తే ఎంత చక్కగా ట్రాఫిక్ రూల్స్ ఉంటుందో. అర్ధరాత్రి కూడా అక్కడ ఏ పోలీస్ ఆయన ఉన్నాడు, అంత చక్కగా పాటిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ క్రమశిక్షణ తెలుసు. అలాగనే అంతరిక్షములో, ఈ శూన్యములో ఉన్నటువంటి ఆ యొక్క నక్షత్ర గోళాలు అవన్నీ ఒకదాని చుట్టూ ఒకటి ఆ కచ్చలో అలా తిరుగుతున్నప్పుడు ఏదైనా ఒకటి స్పీడ్ పెరిగినా ఒకటి స్పీడ్ తగ్గినా యాక్సిడెంట్ జరిగింది అంతరిక్షంలో. అక్కడ కానీ యాక్సిడెంట్ జరిగితే భూమి మీద నువ్వు నేను బ్రతకం, నీవు నేను ఇక్కడ ఉండవు. అది నీకు తెలిస్తే దేవుడు ఉన్నాడనే సంగతి బుద్ధిమంతులకు తెలిసింది. అందుకని అన్నాడు, మీరు సుడింపబడినటువంటి వస్తువులను ఆలోచించటం వలన దేవుడు ఎవరో మీకు తెలుస్తుందన్నాడు. ఎక్కడ దాకెందుకు? ఈ భూమికి సూర్యుడు కొంచెము కానీ ఆయన నియమించినటువంటి ఆ హద్దు దాటి కొంచెం దగ్గరకు వస్తే ఇది అట్ల పెండమైద్ది. మనం కోడిగుడ్డేస్తే అప్పుడప్పుడు కొంచెం ఎండాకాలమే కొంచెం దగ్గరికి వస్తే, రోడ్ల మీద గుడ్డేస్తే ఆ గుడ్డు తుస్సున ఆమ్లెట్ అవుతుంది కొన్ని దగ్గర. ఇంకొంచెం కానీ దగ్గరికి వస్తే నల్లులు మాడినట్టు మాడిపోతాం, తుస్సును మాడిపోయి బొగ్గైపోతాం. అలా ఉంటుంది పరిస్థితి. కొంచెం దగ్గరికి వస్తే, ఒకవేళ భూమికి కొంచెం దూరంగా వెళ్ళిందంటే సూర్యుడు, ఈ భూమి ఎలా అయిపోయిందంటే మన డీప్ ఫ్రీజ్ ఉంటుంది చూశారు, ఐసు గడ్డగా మారిపోయింది. యుగ యుగాలు ఎన్నో తరాల నుండి ఈ భూమి మనుషులకు నివాసయోగ్యమైనటువంటిదిగా ఉంది అంటే, పగలు రాత్రి ఉందంటే, దీన్ని ఆలోచిస్తే మీకు అర్థం కావట్లేదా దేవుడు ఉన్నాడని? ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడని మీకు తెలియటం లేదా? ఇంకా చెప్పాలి అంటే పిల్లరా వినండి, దేవుడు ఈ ప్రకృతిని ఆలోచించటం వలన మనకు తెలియకుండానే నిన్నటి వరకు వర్షాకాలం, ఈరోజు చలి స్టార్ట్ అయిపోయింది. ఏంటి మార్పు? చలి ఎక్కడి నుండి వస్తుంది? ఇప్పుడు చలి ఇలా ఉంటుండగానే మరలా ఎండాకాలం వస్తుంది. ఆ ఎండ ముదిరి ఫుల్లుగా ఎండ ముదిరి అనుకున్న ఎదుర్కొంటున్నప్పుడే నల్లగా మబ్బు పట్టి చల్లటి గాలి వచ్చి వర్షం
బడబడ బడబడబడ వర్షం కురుస్తున్నప్పుడు సంతోషిస్తాం. ఏంటి ఆ మార్పు? ఎవడో మన తాత ఏమైనా సూచిస్తాడేంటి వర్షాన్ని? పెద్ద తెలివైనటువంటి వారే చాలామంది తెలివైన దేవుడు లేడో అంటున్నటువంటి వాడు ఏమైనా కురిపిస్తాడా వర్షాన్ని? ప్రకృతిని మార్చగలడా? ఏంటి మార్పు? దేవుడు లేకుండా జరుగుతుంది అనుకుంటున్నావా? ఏమి లేదు, ఒక విత్తనాన్ని విత్తితే ఆ విత్తనానికి ఎంత అద్భుతమైన పండ్లు వస్తున్నాయండి. ఆ భూమి నుంచి వచ్చి ఒక అట్టిపండు దున్నపోతు తిన్నాడు, తింటాడు ఇంతలో అట్టిపండు ఒక్కొక్కడు. దేవుడు లేడు అంటాడు, దేవుడు ఇచ్చిన అట్టిపండు. మామిడి పండు ఏమండి, యాపిల్ పండు, సపోటా పండు ఏమండి, ఈ సీతాఫలం, ఎన్ని అద్భుతమైనటువంటి పండ్లు భూమిలో నుంచి ఇస్తుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి? భూమి ఎలా అంత అలాంటి ఫలం ఇస్తుంది అనుకున్నారు? నువ్వు బండి చూద్దాం. దేవుడు లేకుండా నువ్వు తయారు చేయి, ఒక ఫ్రూట్ తయారు చేయి. నువ్వు నీ చేతులు నీ యొక్క దేంతో తయారు చేస్తావు? చెయ్యి. నీ చేత దమ్ముందా నీకు? బుద్ధి లేనటువంటి వారి గురించి మాట్లాడుతున్నాను నేను, బుద్ధిమంతుల గురించి కాదు మాట్లాడుతుంది. ఒక చిన్న ఫ్రూట్ తయారు చేయి చూద్దాం, ఒక చిన్న పండు తయారు చేయండి, అప్పుడు నీ సైన్స్ని మెచ్చుకోవచ్చు. ఇంత గొప్ప శక్తిగల దేవుడు మొదటి నుండి ఆయన తన్ను తాను వెల్లడిపరుచుకుంటున్నాడు. ఎలా? నెంబర్ 1, ప్రకృతి ద్వారా తను తాను వెల్లడిపరుచుకున్నాడు. నెంబర్ 1, దేవునికి స్తోత్రం చెప్పాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రికలోనే 8వ అధ్యాయం 28వ వాక్యాన్ని చూద్దాం. నేను చదువుతాను. కాదులే. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చూడండి, ఇక్కడ దేవుణ్ణి ప్రియులారా వినండి. అంటే మనుషులతో దేవుడు వ్యవహరించే తీరును బట్టి దేవుడు ఉన్నాడు అనడానికి ఒక నిదర్శనం. మరొకసారి రాసి పెట్టుకోండి. మనుషులతో దేవుడు వ్యవహరించే తీరును బట్టి దేవుడు ఉన్నాడని మనకు తేటకు అర్థమైంది. ఫస్ట్ ప్రకృతిని ఆలోచించుట వలన మనకు దేవుడు ఉన్నాడని తెలిసిపోయింది. రెండో విషయం, దేవుడు తనను ఎలా నడపరుచుకుంటున్నాడంటే మనుషులతో దేవుడు వ్యవహరిస్తున్న వ్యవహారాన్ని బట్టి, ఆ వ్యవహార ఆ తీరును బట్టి మనకు అర్థమైపోతుంది. ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అని అర్థం. ఎగ్జాంపుల్, చిన్న విషయాన్ని గమనిద్దాం. యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి తన జీవితాన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు వారి పక్షాన ఉన్నాడు అని యాకోబు సంతతికి అర్థమైంది. ఇటు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మూర్ఖులకి అర్థమైంది దేవుడు ఉన్నాడు అని. ఎలాగో చెప్పనా? అసూయతో యోసేపుని కొట్టి తన వస్త్రాన్ని లాగేసుకొని గోతిలో నెట్టి చంపడానికి ప్రాణమొప్పక తీసి మరలా మిథ్యానీలకు అమ్మేస్తే, ఆ దినాల్లో బస్సులు లేదంటే ఇంకోటి రవాణా రూట్లు లేవు. పోయాడంటే పోవటం, ఉన్నాడో చచ్చాడో పోవడమే, అంతే. మరలా ఆ దేశం నుంచి ఈ దేశానికి వెళ్ళడానికి వీలు లేదు. ఎక్కడ దాకెందుకు? నేను తీసుకెళ్ళి వేరే దేశంలో ఆ గల్ఫ్ దేశం విడిచిపెట్టేసి నీ ఏసా పాస్పోర్ట్ తీసుకుని వస్తే చాలు, నీ బ్రతుకు అంతే. ఇక నీ చరిత్ర క్లోజ్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కాలంలో, ఇంత డెవలప్ చెందినటువంటి కాలంలో మేము కొన్ని దేశాలకు వెళ్ళినప్పుడు ఆడ చెప్పే మాట ఏమిటంటే, ఫస్ట్ ఒకసారి యెరూషలేము వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, మమ్మల్ని తీసుకెళ్ళిన గైడు, బ్రదర్
ఫస్ట్ నువ్వు లేచిన వెంటనే, ప్రార్థన చేసుకున్న వెంటనే నీ పాస్పోర్ట్ ఉందో లేదో చూసుకో. ఉందని కన్నులార చూసుకొని దాచిపెట్టుకో, ఆడబెట్టు. పొద్దున్నే లేవగానే మనం బయలుదేరుతాం కదా, నీ పాస్పోర్ట్ ఉందో లేదో చూసుకో. ఈ 12-13 రోజులు పాస్పోర్ట్ మీదే మన దృష్టి ఉండాల. ఒకవేళ పాస్పోర్ట్ పోయిందో ఇక అంతే చరిత్ర, నన్ను అడగొద్దు అన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కాలంలోనే ఉంటే ఆ కాలంలో మరి పరిస్థితి ఎలా ఉంటుంది? చరిత్ర లేదు, ఇంకంతే. అమ్మేశారు, వాడి చరిత్ర క్లోజ్ అయిపోయింది అనుకున్నాను. పోతిఫరు ఇంటికి వచ్చాడు అతడు, అమ్మబడి. పోతిఫరు అతనికి ఏదో చిన్న పని అప్పగించాడు. ఆ పనిలో అతడు వర్ధిల్లటం చూశాడు. అతడు ఏంటి, నేను పట్టుకుంటేనేమో పతనం అవుతుంది, ఇతడు పట్టుకుంటేనేమో ఆశీర్వదించబడుతుంది ఏంటి? అదే పని నేను పంటేస్తేనేమో పతనం అయింది, ఆడు పంటేస్తే ఆశీర్వదించబడుతుంది. ఏంటి దాని అర్థం? మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ పతనం, ఎక్కడ దేని పట్టుకుంటే అది నాశనం. మరి అతను పట్టుకుంటే ఆశీర్వదించబడుతుంది. ఆహా, ఇతనికి దేవుడు తోడున్నాడని గ్రహించి అతను ఆ ఇంటి యజమానులు, ఆ ఇంటి యొక్క బాధ్యతలని అతనికి అప్పగించాడు. చాలామంది అడిగారు అతన్ని, ఏయ్ పోతిఫరు, ఆడెవడో పరదేశి కదా, ఆడు మంచోడు దొంగోడు నీకేం తెలుసు? ఆడికి తాళం చేతులు ఇచ్చావు, నీ వ్యాపారాలని అతనికి అప్పగించావేంటి? నీ వ్యాపార లావాదేవీలని, నీ పొలం పంట విషయాలు అతనికి అప్పగించావు, నీ గొర్రెలు మేకలు ఎడ్లు ఒంటెలు గాడిదలు సమస్తం ఆయనకు అప్పగించావు. ఎవడాడు? ముక్కుమొక్క నీ బంధువా? కాదండి. మరి ఎవడాడు? ఏరే దేశస్తుడు కదా. ముక్కుమొఖం తెలియనటువంటి వాడికి నిన్నగాక మొన్న వచ్చినటువంటి యవనస్తుడికి సమస్తం అప్పగించావంటే అతను ఏ సాక్ష్యం ఇచ్చాడో తెలుసా? అతను దేవుడు అతనికి తోడై ఉండట నేను చూశాను అన్నాడు. సరే, పోతిఫరు భార్య ఈయన మీద కన్నేసి ఏదో అతను శోధిస్తే నీతి కొరకు అతను నిలబడ్డాడు. ఎందుకంటే దేవుని భయం కలిగినటువంటి వాడు దేవుడు ఉన్నాడు అనడానికి ఇలాంటి వారి నిదర్శనం. ఆ అమ్మాయి ఆ దేవుని భయం లేనటువంటిది, ఆ సైతాన్ని మనిషి అంటదే, ఎవడు లేడు ఇక్కడికి రా అంటుంది. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇంత ఘోరమైన దుష్కార్యం నిన్ను కట్టుకొని దేవునికి వ్యతిరేకంగా పాపం చేయలేను అని చెప్పింది. రే వెర్రోడా, ఈ కాలంలో కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు ఏంట్రా వెర్రివాడా, ఎర్రిబోగులోడా? ఒక అందమైనటువంటి అమ్మాయిని నీ కన్నుల ఎదుట ఉన్నాను నేను, పిచ్చివాడా? లేదు, నేను ఒప్పుకోను. అయితే నీ సంగతి తేలుస్తాను, తేల్చుకున్నా పర్వాలేదు, నన్ను చంపినా పర్వాలేదు, నేను ఈ పాపం చేయలేను దేవునికి వ్యతిరేకంగా. అతనికి చేయని నేరం తన మీద మోపారు, జైలుకు పంపించారు. జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటే ఆ జైలు అధికారి గమనించాడు ఇతనికి దేవుడు తోడున్నాడని. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు ఖైదీలు తన్నుకునేవారు, అప్పటి వరకు ఖైదీలు గుద్దుకునేవారు, పొడుచుకునేవారు, వాళ్ళ కంట్రోల్ చేయలేక చచ్చిపోయేవాడు జైలు అధికారి. ఈ అబ్బాయి ఎప్పుడైతే వచ్చాడో ఇతను చూపించే ప్రేమ, ఇతను చూపించేటువంటి ఆ మంచితనం, జైలు ఒక సత్క్రియలు చేసేటువంటి వ్యక్తులుగా మారిపోయారు. తనకేం అర్థం కాలేదు. హే యోసేపు ఇట్రా వచ్చాడు. నీ వచ్చిన తర్వాత దుర్మార్గులని ఖైదీలందరూ మారిపోయారయ్యా. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీవు దేవుని మనిషివి, నువ్వు దేవుని సంబంధివి. నీ ప్రవర్తన చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు పోతిఫరు భార్యని చెరపలేదు, ఆమె జోలుకు నువ్వు వెళ్ళలేదు. నీతో దేవుడు ఉండడం నా కన్నులారా నేను చూస్తున్నాను. ఇదిగో ఈ తాళపు చేతులు నీ చేతులు పెడుతున్నాను. ఈ ఖైదీలందరూ నీ స్వాధీనంలో ఉంటారు. ఈ ఖైదీలు ఎవడైనా సరే నీకు తెలియకుండా ఏమి కాలు చెయ్యి నోరు ఏమి ఎత్తకూడదు.
నేను ఇప్పుడు జైలు అధికారిగా ఉన్నా, ఈ జైలుకి అధిపతివి నీవే, నువ్వు నా బిడ్డ లాంటి వాడివి. అంతే. ఏంటండి బాబు, దేవుడు ఉన్నాడు అని దేవుణ్ణి ప్రేమించేటువంటి వారి ద్వారా దేవుడి ఆనాటి నుండి ఈనాటి వాటికి రుజువు అవుతుంది, రుజువు చేస్తున్నాడు దేవుడు. కొంతకాలం అయిన తర్వాత భక్ష్యకారుడు, పానదాయకుడు ఇద్దరు జైలుకు వచ్చారు. ఫరో దగ్గర ఉన్నటువంటి వారిద్దరు 2 కలల కంటే ఆ కళల అర్థం చెప్తే యోసేపు ఎలా చెప్పాడో అలా యాస్టిస్గా జరిగింది. అప్పుడు ఆ పానదాయకుడు బ్రతికాడు, భక్ష్యకారుడు ఉరిదీయబడ్డాడు. ఆ పానదాయకుడు ఫరో దగ్గరుండి అతనికి గిన్నె అందిస్తాడు, అతను ద్రాక్షరసం గిన్నె అందిస్తాడు. అతను ఒక రోజున ఫరోకి ఒక కళ వచ్చింది, భవిష్యత్తును గురించిన కళ, భవిష్యత్తును గురించి తెలుసుకోవాలి. అప్పుడు అతను జ్యోతిష్యులని, మాంత్రికులని, మేధావులని, తెలివైనటువంటి వారిని, దేశంలో ఉన్నటువంటి అగ్ర వర్గాలకు చెందినటువంటి వారిని, మేధావులందరినీ, మహాజ్ఞానులందరినీ, చదవరులందరినీ పిలిపించి, నాకు ఈ కళ వచ్చింది, దాని సంగతి ఏమిటో ఒకసారి మీరు చెప్పాలి, దాని వివరం చెప్పాలంటే ఎవ్వడికి అర్థం కావట్లా. విచిత్రమైన కళ అది. 7 ఆవులు ఆ ఒడ్డున మేస్తున్నాయి, నైలు నది ఒడ్డున. బలమైన ఆవులు, బలహీనమైనటువంటి బక్క చెక్కినటువంటి ఆవులు 7 అందులో నుంచి వచ్చి ఈ బలమైనటువంటి వాటిని మింగేయడం నేను చూశాను. నాకు అర్థం కాలేదు. మీరు చెప్పాలి. 7 బలమైనటువంటి ఎన్నులు అలా పైకి వచ్చిన తర్వాత 7 బలహీనమైనటువంటి ఎన్నులు వచ్చి వాటిని మింగేసినాయి. ఎవరికి అర్థం కావట్లా. ఎందుకంటే ఆ దేశం కరువు రావడం అనేటువంటిది అసాధ్యం. అక్కడ ఒక జీవనది ఉంది, ఆ నది ఎండిపోదు, ఆ నది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉండింది. ప్రియులారా వినండి, నైలు నది అంటే ప్రపంచంలోనే జీవనది. అసలు ఆ నది ఎండడానికి ప్రసక్తే లేదు. మరి ఎలా కరువు వస్తుంది? కరువు అనుకోవడానికి కూడా అసలు ఐడియా రాలా వారికి ముందు, ఎందుకంటే ఆ నది మీద ఉన్న నమ్మకం అలా ఉంది. అప్పుడు ఈ పానదాయకుడు ఒక మాట చెప్పాడు. అయ్యా, జైల్లో ఒకడు నాకు ఇలాంటి మాట చెప్పాడు, నాకు ఈ సంగతి చెప్పాడు, అతను చెప్పినట్టు జరిగింది, అతను నేను పిలిపిస్తాను, మీరు అడగండి, అతను ఖచ్చితంగా చెప్పొచ్చు, అతను తెలిసింది విషయాలు అన్నాడు. మేధావులంతా చేతులు ఎత్తేస్తే జైల్లో ఉన్నటువంటి ఒక పరాయి దేశస్తుడిని, దేవుణ్ణి ప్రేమించేవాడిని, దేవుని భయం కలిగినటువంటి వాడిని, ఆ యవనస్తుడిని పిలిపించారు. పిలిపించి కల వివరం చెబితే ఎంతనే, అయ్యా, ఇది పరలోకమందున్నటువంటి దేవుడు భవిష్యత్తును గురించిన సంగతి మీకు తెలియచేశాడు అన్నాడు. పరలోకమందున దేవుడు ఉన్నాడా? మేం పెట్టుకున్న దేవుళ్ళు దేవతలు ఉన్నాయి ఇక్కడ, ఆయన నాకు తెలియచేశాడా? ఆయన బొమ్మ ఏమైనా ఉందా? ఆయన రూపంతో ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా? చంద్రరూపమా? కాదు. సూర్యరూపమా? కాదు. ఆయన రూపం నాకు తెలియదు. నువ్వెప్పుడైనా చూసావా? చూడలా. మరి ఆయన ఎలా ఉన్నాడని నీకు తెలుసు. మీరు పూర్తిగా తెలుసుకుంటే నా బ్రతికే ఒక నిదర్శనం. నేను ఆయన్ని ప్రేమిస్తాను, ఆయనంటే నేను భయపడతాను, ఆయనంటే నేను నమ్మకం ఉంచుతాను, ఆయన మీద ఆధారపడతాను. నా బ్రతికే ఒక నిదర్శనం. ఓకే, సరే, నీ నమ్మకం నీకుంది, దీని సంగతి ఏమిటి? అయ్యా, 7 బలమైనటువంటి ఆవులు 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతుంది. 7 బలహీనమైనటువంటి ఆవులు బయటకు వచ్చి తిన్నాయి కదా బలమైన ఆవుల్ని. భయంకరమైన కరువు ప్రపంచమంతా రాబోతుంది. ఈ దేశానికే కాదు. ఆ వెన్నులు 7 బలమైన వెన్నులు, 7 బలహీనమైన వెన్నులు.
పేలపోయిన వెన్నులు, ఈ రెండు అది కూడా దీని నిదర్శనమే. మీలో ఎవరినైనా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని, దేవుని భయం కలిగినటువంటి వ్యక్తిని ఒకరిని ఎన్నుకొని ఈ 7 సంవత్సరాలు భోజనం, ఈ 7 సంవత్సరాలు పంటలో వస్తున్నటువంటి ఆ పంటని స్టాక్ పెట్టి జాగ్రత్తగా కానీ చూసుకుంటే 2 విషయాలు జరుగుతాయి. 1, ప్రపంచానికి నువ్వు భోజనం పెట్టగలవు. 2, ప్రపంచమును నేను గొప్ప కుబేరుడుగా మారిపోతావు. భవిష్యత్తును నీకు దేవుడు తెలియచేసాడని చెప్పాడు. దిమ్మ తిరిగింది ఫరోకి. ఫరో అప్పట్లో నాగరికత చెందినటువంటి, నాగరికత కలిగినటువంటి ప్రపంచం, అది దేశం, ప్రపంచాన్ని శాసించగలిగిన దేశం. ఇప్పుడు అమెరికా ఎలా శాసిస్తుందో అప్పుడు ఐగుప్తు అలా శాసించే దేశం అది. వెంటనే అతను ఏమన్నాడంటే, వారి మంత్రివర్గాన్ని వైపు చూసి, వారి క్యాబినెట్ మంత్రివర్గం వైపు చూసి ఏమన్నాడంటే, బాబు రే, ఇతని వలె దేవుని ఆత్మ కలిగినటువంటి వారిని మనం కనుగొనగలమా మన దేశంలో? లేదు సార్, ఇతడే. అయితే ఇతరుని నేను ఈ దేశానికి ప్రధానిగా నియమిస్తున్నాను. సింహాసనం విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా నేను ఇతనికంటే గొప్పవాడిని కాదు. ఇతనికి తెలియకుండా ఐగుప్తీయులు కాలైనా చెయ్యైనా ఎత్తకూడదు, నోరైనా మాట్లాడకూడదు. సర్వాధికారం ఇతనికి అందిస్తున్నాను. ప్రపంచానికి భోజనం పెట్టడానికి దేవుడు ఎన్నుకున్న మనుషుడు ఇతడే. ప్రపంచమంతా మనుషులందరూ నాశనమై, కరువులో సర్వనాశనమైపోకుండా కాపాడగలిగినటువంటి వ్యక్తి ఇతడే. దేవుడు ఉన్నాడు అనడానికి ఇదిగో దేవుణ్ణి ప్రేమించే ఈ మనుషుడు నిదర్శనం. ఎందుకంటే దేవుడే ఈ మనుషుడికి తోడు లేకపోతే ఈ తెలివి రాదు. ఇతను అడుగుపెట్టినదల్లా ఆశీర్వాదకరముగా మారదు. పైపెచ్చు పోతిఫర్ వచ్చి వెంటనే చెప్పాడు, అయ్యా, ఇతని చేతుల్లో మన దేశాన్ని పెడితే 3 పువ్వులు 6 కాయల్లాగా వర్ధిల్లిద్ది. ఎందుకంటే ఈ మనుషుడికి సృష్టికర్త అయిన దేవుడు తోడుగా ఉండడం నేను చూశాను అన్నాడు. చప్పలు కొట్టండి ఒకసారి, హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పు. ఇది ఈ వైపు నుంచి అర్థమైతే దేవుడు తోడున్నాడని, ఇదే వార్త తన అన్నదమ్ములకి తన తల్లికి తెలిస్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా? దేవుడు గొప్పవాడు, వాడిని గోతులు నెట్టాం, మిథ్యానీలు కమ్మాం, అక్కడ ఒక బానిసగా బ్రతుకుతాడు అనుకున్నాం. కానీ వాడిని దేవుడు ఐగుప్తు రాజ్యానికి అధిపతిగా చేశాడు. ఎందుకు అంటే అబ్రహాముతో మాటిచ్చాడు దేవుడు, నీ సంతతిని నేను ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తాను, నీ సంతాన మూలముగా సమస్త వంశాలను నేను ఆశీర్వదిస్తాను సెలవిచ్చిన మాట కరువులో మనం మలమల మాడి చావకూడనట్లు ముందుగా మనలో నుండి ఒకడిని ఐగుప్తులోనికి పంపించి ఐగుప్తు రాజ్యాన్ని శాసించి ఆ రాజ్యానికి అధిపతిగా నియమించి మనకి సస్యశ్యామలమైనటువంటి స్థలంలో మనల్ని ఉంచి మనకు భోజనం పెట్టడానికి మనకంటే ముందుగా ఒక వ్యక్తిని ఆ దేశానికి నడిపించిన దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నాడు అనడానికి మనుషులతో దేవుడు వ్యవహరించే తీరును బట్టి మనం గమనించగలం. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. చివరికి ఒక్క విషయాన్ని గుర్తు చేసి ముగించేస్తాను. 3వ విషయం, రేపు మరొక 4 విషయాలు నేను చెప్తాను. కొలసీలకు రాసిన పత్రిక 1:17లో ఒక మాట చూడు. 1:17 కొలసీలకు రాసిన పత్రిక. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అంటే ఈ విశ్వానికి ఆయన భద్రతగా, ఈ విశ్వాన్ని భద్రముగా నిర్వహిస్తున్న దేవుడని రుజువవుతుంది. ఈ విశ్వం, మనం చూస్తున్నటువంటి విశ్వం అంతటిని కూడా ఆయన భద్రముగా నిర్వహిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు ఉన్నాడు అని తెలిసింది.
చూడండి ప్రియులారా, వినండి. భద్రమగా నేను ఎందుకు వాడానంటే, మనం కట్టిన ఇల్లు ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, మహా అంటే 70-80 సంవత్సరాలు శిథిలమైపోతుంది. మనం కట్టుకున్న ఏదైనా శిథిలమైపోయింది. దేవుడు కట్టిన సృష్టి ఈ రోజు వరకు కూడా శిథిలం అవలా, మార్పు రాలా. 100,000 తరాలు గతించినా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ప్రకృతి, భూమి భద్రంగా ఉంది. వినండి జాగ్రత్తగా. నువ్వు సృష్టించినటువంటి కారు, బండి, ఫ్లైటు, ఏ వస్తువైనా గ్యారంటీగా ఉందా? ఆయన సృష్టించినటువంటి ఏదో, ఆయన ప్రారంభించింది ఏదో, దాన్ని ఎంత చక్కగా భద్రంగా కాపాడుతున్నాడో వినండి. నేటి వరకు కూడా క్రమంగా జరిగిపోతుంది, చక్కగా జరిగిపోతుంది. ఆయన దాన్ని, ఈ విశ్వాన్ని అంతటిని భద్రముగా చక్కగా నిర్వర్తిస్తున్నాడు. ఆయన క్రమం వెంబడి క్రమం, కాలం వెంబడి కాలం, చక్కగా అన్ని విషయాల్లో కూడా ఏది లోపం రానివ్వకుండా. ఎంత అద్భుతమైన సంగతి ప్రియులారా, జాగ్రత్తగా వినండి. దేవుడు ఉన్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీళ్లను చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు. దేవుడు నీ స్థితిగతులు దేవుడు చూస్తున్నాడు. దేవుడు లేడని ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను పుట్టించిన వాడు నిన్ను, నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా మలచగలడు. ఆయనంటే ఏమనుకున్నావు? అల్లాటప్ప దేవుడు అనుకున్నావా? నువ్వు చేసుకున్న దేవుడు అనుకున్నావా? ఆయన భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన బాగుగా చేయగలడు. ఈయన సమస్తమును బాగుగా చేయగలడని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. సమస్తమును బాగుగా చేస్తున్న దేవుడు. ఆయన చేస్తే అంత అద్భుతంగా ఉంటుంది. దాన్ని ఆయన నిర్వర్తిస్తే ఆయన మాటకి సమస్తము లోబడుతుంది. అధికారము గల దేవుడు. ఏది ఎదురు తిరగడానికి వీలు లేదు, ఏది క్రమం తప్పడానికి వీలు లేదు. అంత శక్తి గల దేవుడు ఆయన. కనుక దేవుడు ఉన్నాడా లేడా అని సందేహించొద్దు. దేవుడు ఉన్నాడు అనడానికి మరొక 4 రుజువులు నేను రేపటి రోజున చెబుతాను.